నిన్న యూఎస్లో జరిగిన ఫెడ్ రిజర్వ్ మీటింగ్లో ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్ని చేంజ్ చేయలేదు, ఎలాగుందో అలాగే ఉంచింది. సో ఈ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద అలాగే గోల్డ్ ప్రైస్ మీద ఈ ఇంపాక్ట్ ఉంటుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఫెడ్ రిజర్వ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫెడ్ రిజర్వ్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. సో ఈ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా, ఇంట్రెస్ట్ రేట్ పెంచినా లేదా స్టేబుల్గా ఉంచినా కూడా ఈ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మార్కెట్ మీద పడుతుంది, అలాగే గోల్డ్ మీద కూడా ఈ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఈసారి ఇంట్రెస్ట్ రేట్ని పెంచలేదు, తగ్గించలేదు, ఎలాగుందో అలాగే ఉంచింది. సో ఈ ఇంపాక్ట్ గోల్డ్ మీద లేదా స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ అయితే పెరగలేదు కదా, సో ఇది గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ అని చెప్పలేము. ఎందుకంటే ఫెడ్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా కంట్రోల్లోకి రాలేదు, సో ఫ్యూచర్లో ఇంకా కొద్ది రోజులు ఇదే ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పింది. సో ఈ ఇంపాక్ట్ గోల్డ్ మీద ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ఏమవుద్దంటే చాలామంది ఇన్వెస్టర్స్ గోల్డ్ కంటే అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, వాటిల్లో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి. అందువల్ల గోల్డ్ మీద అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గి ఒక కన్సాలిడేషన్లో అయితే గోల్డ్ ప్రైస్ ఉండే అవకాశం ఉంది, కొద్ది రోజులు మాత్రమే. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుద్దంటే విదేశీ పెట్టుబడిదారులు అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇండియన్ మార్కెట్లో ఉంచి డబ్బులు తీసేసి అమెరికన్ బాండ్స్ ఉంటాయి కదా వాటిల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే భారత్ స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, స్టాక్ మార్కెట్లో కొంచెం వాలటైలిటీ ఉండి మార్కెట్ అయితే కొంచెం పడే అవకాశం అయితే ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ అయితే కాదు, కొద్ది రోజులు మాత్రమే. సో రీసెంట్గా స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీస్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తే మళ్ళీ స్టాక్ మార్కెట్ పుష్ బ్యాక్ అయ్యి అలాగే మంచి ప్రాఫిట్లు అయితే మార్కెట్ అయితే వెళ్ళొచ్చు. అలాగే ఆర్బీఐ తీసుకునే డెసిషన్స్ మీద కూడా మార్కెట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో మార్కెట్లో అయితే కొంచెం కరెక్షన్ అయితే రావచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఈ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద అలాగే గోల్డ్ ప్రైస్ మీద అయితే ఉంటుంది. సో కొద్ది రోజులు స్టాక్ మార్కెట్ అలాగే గోల్డ్ ప్రైస్ వోల్టైలిటీ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఫినాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.